హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ ఇక్కడ వేరియస్ పోస్ట్ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేదొచ్చింది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం మనకి రేపుతో స్టార్ట్ అవుతుంది. మీరు రేపటి నుంచి ఈ అప్లికేషన్‌కి అప్లై చేయొచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ అనేది మనకి 29థ్ జనవరి దాకా ఉంది. పేమెంట్ అనేది మీరిక్కడ అప్లికేషన్ అనేది 29థ్ జనవరికి మీరు కంప్లీట్ చేసినా పేమెంట్ అనేది 31st వరకు చేయొచ్చనమాట. ఒకవేళ మీరిక్కడ అప్లికేషన్‌లో ఏమన్నా మిస్టేక్స్ చేసుంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మొత్తం 8 పోస్టులు, 312 వేకెన్సీలున్నాయి. మనకి సికింద్రాబాద్‌లో అయితే 0. అసలు సికింద్రాబాద్ జోన్‌కి సంబంధించి వేకెన్సీ ఏమీ లేదు చూసుకోండి. ఇప్పుడు మనకు మెడికల్ అనమాట. బి1, సి1, సి2 మనకి వీటికి సంబంధించి మెడికల్ ఇచ్చారు. ఇప్పుడు పోస్టులు మనం రాస్తాం కదా! ఈ పోస్టులకి మనం ఏ సిలబస్‌ని గురించి ఎగ్జామ్ రాయాలంటే, ఇప్పుడు మీకు చూపించిన అన్ని పోస్టులకి నార్మల్‌గా ఎగ్జామ్ అనేది ఇదే ఉంటుంది సిలబస్ ఇక్కడే. మీకిక్కడ సబ్జెక్ట్ ప్రొఫెషనల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్, సైన్స్ ఇవుంటాయి. ఓన్లీ మీకు జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆర్ హిందీ అని ఉంటుంది మీకు. ఈ పోస్ట్ ఒక్కదానికి మాత్రం ఇది నార్మల్‌గా మీకు ఎన్‌టీపీసీ సిలబస్సే వచ్చేస్తుంది. సో, ఇది మీకు ఎన్‌టీపీసీ సిలబస్సే సేమ్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ ఈ సిలబస్ వచ్చేస్తుంది. మీకు ప్రొఫెషనల్ ఎబిలిటీ అనే పేపర్ ఉండదు. ఇక్కడ మనకి చీఫ్ లా అసిస్టెంట్. సో, ఇక్కడ వీటికి ఎలిజిబిలిటీ ఏందంటే, ఇప్పుడు ఈ పోస్ట్‌కి ఫస్ట్ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఏంటి మనకి? ఎలిజిబిలిటీ ఏంటంటే, మనం లా చదువుండాలి. 3 ఇయర్స్. మళ్ళీ ప్రాక్టీస్ చేసుండాలి. అలాగే మనం ఏం చేసుండాలి, రైల్వే ఎంప్లాయీస్ హూ ఆర్ లా గ్రాడ్యుయేట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఇప్పుడు మీరు రైల్వే ఎంప్లాయీస్ అనుకోండి. మీరు లా గ్రాడ్యుయేట్స్ అనుకోండి. మీరు కూడా ఎలిజిబులే అవుతారు. కాకపోతే ఇక్కడ వాడు చెప్పే కండిషన్ ఏందంటే, 5 ఇయర్స్ అనేది ఏదైనా మీరు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసుంటే మీరు కూడా ఎలిజిబుల్ అని చెప్పాడు. లేదంటే మీరు నార్మల్‌గా డిగ్రీ అయిపోయిందంటే లా డిగ్రీ అయిపోయినా మీరు ఎలిజిబులే. ఇక నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంటే సేమ్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. లేదంటే ఇక్కడ మనకి విత్ 5 ఇయర్స్ స్టాండింగ్ యాస్ అడ్వొకేట్ అట్ బార్. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలని చెప్పారు అలాగే మనకి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్‌లేటర్. సో, ఇది జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్ట్‌కి మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. మీకేదో ఒక యూనివర్సిటీలో నుంచి మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఈక్వివలెంట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాస్ సమ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. మీకు హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకొక సబ్జెక్ట్ కింద ఉండాలి. అలాగే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేదుండాలి. సేమ్ ఇదే. మీకిదే టైప్‌లో వస్తుంది సేమ్ ఎలిజిబిలిటీ అనేది. ఎలిజిబిలిటీ ఒకసారి అప్లికేషన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డిప్లొమా ఉన్నయిందనుకోండి, ఇప్పుడు హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడన్నా ట్రాన్స్‌లేషన్ వర్క్ చేసినట్టు మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ఎక్కడ సెంట్రల్‌గా లేదా గాని స్టేట్ గవర్నమెంట్‌లో మీరెక్కడన్నా వర్క్ చేసినట్టు మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కొనుక్కోండి. మీరు ఎలిజిబులే అవుతారు. మీకు డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ ఉన్నా గాని. నెక్స్ట్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్‌కి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్‌షిప్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనిట్స్. ఇక్కడ 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. ఇక్కడ చెప్పిన ఫీల్డ్‌లో. నెక్స్ట్ మనకి స్టాఫ్ అండ్ వెల్‌ఫేర్ ఇన్స్‌పెక్టర్. స్టాఫ్ అండ్ వెల్‌ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి డిప్లొమా ఇన్ లేబర్ కానీ, డిప్లొమా ఇన్ లేబర్ లాస్ కానీ, లేదంటే ఎల్ఎల్‌బీ విత్ పేపర్ ఇన్ లేబర్ లాస్ కానీ, లేదంటే పీజీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ గాని, సో, ఇవి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చున్నారు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్. ఇక్కడ మనకి సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ. ఒక 1 ఇయర్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండాలంట సారీ. అలాగే డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్పెషలైజేషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్ ఆర్గనైజేషనల్ సైకాలజీ. సో, ఇది మనకు మెయిను. ఎందుకంటే ఈ పోస్టే మనకందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకేంటిది ఎంపీసీ వాళ్ళందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్. సో, మీకు ఎంపీసీ అయినా గాని, లేదా బైపీసీ అయినా గాని. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు ఇంటర్ చదువుకున్నప్పుడు మీకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సైంటిఫిక్ సూపర్వైజర్ ఆర్ ఎర్గోనామిక్స్ ట్రైనింగ్. సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి సైకాలజీలో. అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పారు. రిమైనింగ్ నోటిఫికేషన్‌లో చూడండి. ఇప్పుడు పోస్ట్‌లు మనకు జోన్ వైస్ ఉన్నాయి కదా! సో, జోన్ వైస్ పోస్ట్‌లు ఏమేమి ఉన్నాయో చెక్ చేసేద్దాం. మనకిప్పుడు చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్‌ఫేర్ ఇన్స్‌పెక్టర్. సో, ఇక్కడ మీకు చెప్పిన పోస్ట్ ఏంటి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఎక్కడుంది మనకి? బెంగుళూరు జోన్‌లో లేదు. సో, మీరు ఈ పోస్ట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ మీకుంటే మీరు బెంగుళూరు జోన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ రిమైనింగ్ జోన్స్ అనమాట. ఇక్కడ మనకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఎక్కడుంది? మనకిక్కడుంది. ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు. ఇక్కడ ఎలిజిబిలిటీ మీరు చూసుకోండి. ఒకసారి ఈ పోస్టుల వేకెన్సీలు కూడా చెక్ చేసుకోండి. మీకు అజ్మీర్ జోన్‌లో కూడా మీకు యూఆర్‌కి సంబంధించి వేకెన్సీలున్నాయి గానీ, మిగతా ఎక్కడ మీకు వేకెన్సీ లేవు. ఓబీసీకి సంబంధించి ఒకటి, ఇక్కడొకటుంది.
నెక్స్ట్ సేమ్ చెన్నైలో చూసుకున్నారంటే, చెన్నైలో కూడా సేమ్ ఆ పోస్ట్ ఎలిజిబిలిటీ లేదు మీకక్కడ. ఇక్కడ మీరు ఇక్కడ చెన్నైలో మీకు ఓన్లీ జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్‌ఫేర్ ఇన్స్‌పెక్టర్ ఈ పోస్టులే ఉన్నాయి. మీకు వేరే పోస్టులేమీ లేవిక్కడ. సో, ఇక్కడ మీరు పోస్టులనేది వేకెన్సీలతో పాటు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో ఒకసారి లాస్ట్ పేజ్‌లో ఉంటాయి మీకు. నెక్స్ట్ ఇంకా కోల్‌కత్తా జోన్‌లో. కోల్‌కత్తా జోన్‌లో కూడా మనకిక్కడ ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడుంది పోస్టు. సో, ఈ పోస్టులకు సంబంధించి వేకెన్సీలివి. నెక్స్ట్ ఎక్కడుంది మనకి? ముంబై జోన్. సో, ముంబై జోన్‌కి సంబంధించి వేకెన్సీ. సో, వీటికి సంబంధించిన వేకెన్సీలు జోన్ వైసు, ఇది కేటగరీ వైసు. మీరు ఓవరాల్ వేకెన్సీలు ఎక్కడ చూసుకోకూడదు. మీరు మీ కేటగరీకి సంబంధించిన వేకెన్సీలు చూసుకోండి. సో, నా అడ్వైస్ ఏందంటే అప్లై చేయొద్దు. సో, ఇది అప్లై చేసినా పెద్ద యూజ్ ఉండదు. మరీ తక్కువ వేకెన్సీ. సో, నార్త్ జోన్స్ కాబట్టి మాక్సిమం మీకు కట్ ఆఫ్ ఎక్కువుంటుంది. మీరు నార్త్ ఇండియా వాళ్ళతో పోటీ పడాలంటే కట్ ఆఫ్ బాగా హై ఉంటుంది ఇక్కడ. ప్లస్ మీకు సిలబస్ అనేది కొత్తగా చదవాల్సొస్తుంది. ఎందుకంటే మీకు ఆ పోస్ట్‌లో తక్కువ ఎలిజిబిలిటీ ఉంటాయి కదా! ఓన్లీ ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్‌కున్న పోస్టులు మరీ తక్కువ. ఆ పోస్టులు బాగా హై కట్ ఆఫ్ ఎళ్తుంది కాబట్టి, మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు అనుకున్నారంటే, సో, మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు అనుకుంటారంటే, అప్పుడు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయండి. లేదంటే లీవ్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఈ పోస్టులకి అప్లై చేయొద్దు. మీకు మనీ వేస్ట్, టైమ్ వేస్ట్. సో, తెలుగు మీడియం వాళ్ళైతే అప్లై చేయొద్దు. సో, ఇదొద్దు, ఈ పోస్టులొద్దు మీకు. రిమైనింగ్ ఎలాగో మనకి ఆ రైల్వే ఎగ్జామ్ నోటిఫికేషన్ 2026లో అన్నీ మీకు 2 టైమ్స్ వస్తున్నాయి కాబట్టి, మీరు మిగతా ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ పోస్ట్ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. మీకు మనీ, టైమ్ 2 వేస్ట్ అవుతాయి. ఇక్కడ పోస్టులు చూసారంటే మొత్తం సింగిల్ డిజిట్ వేకెన్సీలు కూడా లేవు. మీకు కట్ ఆఫ్ అనేది మరీ భయంకరంగా ఎళ్ళిపోతుంది. సో, మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు కూడా చాలా తక్కువుంటాయి కాబట్టి, మోస్ట్‌లీ ఈ పోస్టులు మీరు కొట్టగలరు అనుకుంటేనే చేయండి. సో, ఒక 80+100కి ఈ రేంజ్‌లో పైనే కట్ ఆఫ్ ఉంటుంది మీరు. మీరు ఏ రేంజ్‌లో గనక కట్ ఆఫ్ కొట్టగలరు అనుకున్నారంటే మాత్రమే అప్లై చేయండి. లేదంటే ఈ పోస్టులు వదిలేసేయండి. మీకు ఎన్‌టీపీసీ, టెక్నీషియన్, ఏఎల్‌పీ, గ్రూప్ డి అన్ని పోస్టులు మీకు మళ్ళీ 2 టైమ్స్ వస్తుంది 2026లో. సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.